హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోరకాయ పటాకుల బోటి ఏ విధంగా వండాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోరకాయ బోటి ఏ విధంగా వండుకోవాలో చూపిస్తాను. సోరకాయ బోటి కోసం కిలో బోటి తీసుకొచ్చి బగోన్లో వేసి వాటర్ పోసి మంచిగా కొంచెం గరం చేసుకుందాము. గరం చేసుకున్న తర్వాత ఏ విధంగా ఫ్రెష్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం. బోటి పటాకులు చేసుకుందాము. దానికోసం కడాయి వేడెక్కింది. కడాయిలో ఒక 2 పావుల నూనెని యాడ్ చేసుకుందాం. నూనె మంచిగా గరమైన తర్వాత మనము ఫ్రెష్గా చేసుకున్న బోటిని నూనెలో వేసేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. నూనెలో మంచిగా పటాకులు లెక్క టప్ 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 అని కావాలా. మంచిగా నూనెలో ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. నూనె గరం అయింది కదా, నూనె మంచిగా ముక్క కంటిన తర్వాత పటాకులు ఏ విధంగా అయితే చూపిస్తాను. చూడండి, పట్టుకు 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 అని అంటున్నది కదా పటాకులు. సౌండ్లో చూడండి, పట్టుకు పట్టుకొని మంచి పటాకులు ఏ విధంగా కొలితే చూపిస్తాను. సరేనా? బోటి పటాకులు పట్ 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 వింటున్నారా సౌండ్స్? ఇట్లా మంచిగా గోలాల. చూడండి, బోటి పటాకులు మంచిగా ఎగుతున్నాయి, పట్ 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 అంటున్నాయి కదా. ఈ విధంగా నూనెలో మంచిగా వేగించుకోవాలి. అప్పుడే ఇది బోటి పటాకులు. అది మంచిగా ఇంకా కొంచెం వేగాల. మంచిగా పటాకులు గోలినాయి కదా. చూడండి, దూరంగా గోలినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన బౌల్లో వేసేసుకుందాం. ఈ విధంగా బోటి పటాకులు చేసుకొని ఒక బగోన్లో వేసుకున్నాం కదా. తర్వాత ఏ మిశ్రమాలు కావాలన్నా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఒక పెద్ద తెల్ల ఉల్లిగడ్డను కోసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకున్నాను. సోరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ కడాయిలో ఒక పావడి నూనె ఉన్నది కాబట్టి ఇంకో పావున్నర నూనె పోసుకుందాం. తాలింపుకు మిరపకాయలు వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. వేస్తున్నా 3 యాలకులు వేస్తున్నా. దాల్చిన చెక్క వేస్తున్నా. కలుపుకుంటున్నా. కళ్యామాకు వేసుకుంటున్నా ఒక రెమ్మ. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. ½ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. మంచిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న సోరకాయల్ని నూనెలో వేసేసుకుంటాం. నూనెలో వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో సిలిండర్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. 10 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. సోరకాయ మంచిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కుడక పొడి వేసుకుందాం.
ఇప్పుడు మనము బోటి పటాకులు చేసుకున్నాం కదా, దానిని మంచిగా వేసేసుకుందాం. వేసి ఒకసారి కలిపేసుకుందాం. బోటి సోరకాయ మంచిగా నూనెలో కొంచెం సేపు వేగించుకున్న తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం. ఓకేనా? స్పూన్నర కారం యాడ్ చేసుకుందాం. అంటే స్పూన్నర కారం అంటే ఇది టేబుల్ స్పూన్ తోటి 5 స్పూన్లు అవుతుంది. ఓకేనా? తగినంత కారం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కారం మంచిగా మరగాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకుందాం. మంట సిమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రెడీ అయిపోయింది. లాస్ట్కు కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుందాం. పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ బోటి కూర రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం కదా.